గోదావరి గుండెల్లో గుణపాలు దింపుతున్నారు. యథేచ్ఛగా ఇసుకను దోచుకెళ్తున్నారు. నకిలీ వేబిల్లులు, ఫోర్జరీ సంతకాలతో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇసుక మాఫియా అక్రమ దందాను టీవీ9 ఎప్పుడో బయటపెట్టినా అధికారులు ఇప్పుడు కళ్ళు తెరిచారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కోట్ల రూపాయల ఇసుకని ఇప్పటికే కొల్లగొట్టుకుపోయారు. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. అయితే రంగంలోకి దిగిన పోలీసులు ఇసుకను తరలిస్తున్న లారీలు సీజ్ చేశారు. డ్రైవర్లని అరెస్ట్ చేశారు. నకిలీ వేబిల్లుల కూపీ లాగుతున్నారు. పట్టపగలే గోదావరిని తవ్విపోశారు. కోట్ల రూపాయల సర్కార్ ఆదాయానికి గండి కొట్టారు. ఫోర్జరీ సంతకాలు, నకిలీ వే బిల్లులతో కోట్లు గడించారు. ఇక తమకు అడ్డు లేదనుకున్నారు. అడ్డొచ్చిన వారిని తప్పించేందుకు వెనకాడలేదు. ఇసుకాసురుల అక్రమ దందాపై కన్నేసిన టీవీ9 ఇప్పటికే అనేక కథనాలను వెలుగులోకి తెచ్చింది. నిన్నటిదాకా మొద్దు నిద్రపోయిన అధికార యంత్రాంగం జరిగిన నష్టాన్ని, జరుగుతున్న అక్రమ దందా, ఇసుక క్వారీల నిర్వహణలో లోపాలు, కాంట్రాక్టర్ల సిండికేట్ దోపిడిని తెలుసుకొని ఇప్పుడు కళ్ళు తెరిచింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీఎస్ఎండీసీ అధికారుల అండదండలతో ఎవరు గుర్తించని విధంగా నకిలీవే బిల్లులను సృష్టించి విచ్చలవిడిగా ఇసుకను తవ్వుతున్నారు. నిబంధనల ప్రకారం 12 టైర్ల లారీకి 8,250 రూపాయల డీడీ చెల్లించి ఆన్లైన్ ద్వారానే వే బిల్లులు పొందాలి. కానీ తగిన డీడీలు అందుబాటులో లేకపోవడంతో కాంట్రాక్టర్లు, లారీ ఓనర్లు నకిలీవే బిల్లులు ముద్రించి ఫోర్జరీ సంతకాలతో దందా కొనసాగిస్తున్నారు. జయశంకర్ జిల్లాలోని మహదేవ్పూర్, పలిమెల, ఏటూరు నాగారం, వాచేడు, వెంకటాపురం మండలాల్లో ఎంతో కాలంగా ఈ దందా నడుస్తోంది. రోజుకు 3,000 లారీల్లో ఇసుకను దోచుకుపోతున్నారు. కాగా 2 రోజుల క్రితం వీరభద్రవరం క్వారీలో టీఎస్ఎండీసీ అధికారి నకిలీవే బిల్లులను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లారీలను సీజ్ చేసి డ్రైవర్లను అరెస్ట్ చేశారు. లారీ యజమానులపై కేసులు నమోదు చేశారు. ఈ దందా మొత్తం చౌటప్పల్ కేంద్రంగా కొనసాగుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఇంతకాలం సర్కార్ కళ్లుగప్పి దోపిడీకి పాల్పడ్డ వారి పని పట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇసుక అక్రమ దందాతో తమ ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తున్నారని వారు అంటున్నారు. ఏరియాలో జరుగుతున్నటువంటి ఇసుక క్వారీలలో, ఇసుక వ్యాపారాలలో చూస్తే దొంగ వేబిల్లులు మొత్తం కూడా హైదరాబాద్ కేంద్రంగా బడా రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులే దీనికి సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లుగా కొంత తెలుస్తున్నది. దీన్ని వెంటనే ప్రభుత్వం ఈ దొంగ వేబిల్లులను ఆపి వెంటనే వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవాలి, వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టాలని. జయశంకర్ జిల్లాలో పట్టుబడ్డ దందా తీగలాగితే రాష్ట్ర వ్యాప్తంగా డొంక కదులుతోంది. ఈ నకిలీవే బిల్లుల బండారం బయటపడుతోంది. అనేక మంది అధికారుల ప్రమేయం కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.